ఆ అమ్మాయి ఎవరు బాగుంది? అది నీ రేంజ్ కాదులే గాని 1000 రూపాయలకే బేరమాడుతున్నావు. దాన్ని భరించడం కష్టం గాని మన విషయం ఏమైనా ఉంటే చెప్పు. సరే ఏం చేస్తాం, పస్తులు ఉండలేం కదా. పద పద. ముందు డబ్బు తీ. ఇదిగో. ఉండు ఇప్పుడే వస్తా. ఏంటి కుదిరిందా? గీసి గీసి 1000 కుదిరింది. ఏంటి ఇద్దరికినా? లేదులే ఒక్కరికే. మరి నీ సంగతి ఏంటి? ఇంకా కాలేదు, కాసేపు ఆగాలి. నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రూమ్లో అనుకుంటుంటే విన్నాను, ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లొల్లికృష్ణ నేను బుక్ చేశాడంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. ఏంటి వాడికలా బుక్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు? డబ్బులు బాగానే ఇస్తాడుగా. రోగం కూడా ఇస్తాడు, నీకు తెలుసు కదా. మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ పాలైంది. మరి ఇప్పుడు ఎలా? మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అది సర్లే, నేను చూసుకుంటా. వాడికి ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు, దాంట్లో 80,000 ఇచ్చేసా. మిగతా 20,000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. బండారు బాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చూసుకుంటాలే, జాగ్రత్త. రేపు పొద్దున కలుద్దాం. పదవయ్యా. ఆటో ఏ ఆటో ఇటీ వినపడదా? ఏంటి? సిగరెట్. లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను. నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్, నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు. ఇదిగో. రెండు తీసుకున్నాను. గురు వెళ్దామా? ఏంటి? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకు 500, నాకు 1500, మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఎవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను.